యూనివర్సిటీలో ర్యాగింగ్ డ్రగ్స్ కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దని వీసీలు రిజిస్ట్రార్లకు సూచించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వర్సిటీలోని కాలేజీలు, హాస్టళ్లు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్ పెంచేందుకు బయోమెట్రిక్ మెషిన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం నిర్వహించిన కడియం తెలంగాణలోని వర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. నాన్ బోర్డర్లు ఈ నెల 23న పరీక్షల వరకు అనుమతి ఇవ్వమని అడిగారని దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ₹420 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను పెంచుకోవటానికి, స్టూడెంట్స్కు బేసిక్ ఫెసిలిటీస్ను ప్రొవైడ్ చేయడానికి, ల్యాబ్స్, లైబ్రరీస్ను కూడా పటిష్టం చేయడానికి నిధులు ఇచ్చాం. ఆ నిధులను జాగ్రత్తగా వినియోగించుకోండి. యూనివర్సిటీస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను పెంచండి. స్టూడెంట్స్కి సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెంచండి. చిన్న చిన్న రిపేర్స్, రెనోవేషన్స్ ఉంటే కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా